జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు రెడీ అయింది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు ఇవాళ నిర్వహించనున్నారు. ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తోంది జనసేన. ఈసారి గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సామాన్యుడికి అండగా ఉండాలనే పార్టీ ఆశయానికి అనుగుణంగా పాడేరు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల మధ్య ఈ వేడుకల్ని వాళ్ళు నిర్వహించనున్నారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి అడవి బిడ్డల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పాడేరు నియోజకవర్గం నందిగరువులో జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జనసేన పతాకావిష్కరణ తర్వాత ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనుల్ని పవన్ పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారి మొత్తం కాలినడకన పరిశీలిస్తూ ఆ గ్రామానికి చేరుకుంటారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకమవుతారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజనులతో కలిసి భోజనం చేస్తారు. దీంతో గ్రామం చుట్టుపక్కల జనసేన శ్రేణులు ఏర్పాటు చేశాయి. అభిమానులు, కార్యకర్తలు ఆ గ్రామానికి భారీగా తరలి వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఈసారి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను గిరిజనుల మధ్య జరుపుకోవాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. గత కొద్ది కాలంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా గిరిజనుల పట్ల, వారి సమస్యల పట్ల చాలా ఆసక్తితోని, వారి పట్ల అభిమానంతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చాలా చూసాం. ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా గిరిజన గ్రామాలతో మమేకమవుతూ కూడా ఆయన పాలన సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గిరిజనుల మధ్య పార్టీ ఆవిష్కరణ చేయడంతో పాటుగా కూడా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ కాసేపట్లో పాడేరు సమీపంలో ఉన్నటువంటి నందిగరువు గ్రామంలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొలుత ఓనూరు గ్రామం జంక్షన్ దగ్గర జనసేన పార్టీ పతాకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన తర్వాత దాదాపు కూడా 2.5 కిలోమీటర్ల దూరం పాటు కూడా ఆయన కాలినడకను ప్రయాణిస్తూ ఉంటారు. ఈ కాలినడకను చేస్తున్న సమయంలోనే జన్మన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులతో నిర్మించిన రహదారి పనులను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తూ గిరిజనులతో మాట్లాడుతూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటారు. దాంతోపాటు కూడా తర్వాత నందిగరువు గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడు వస్తారని చెప్పి కూడా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి ఆయన లంచ్ కూడా చేయబోతున్నారు. మాటామంతి కార్యక్రమం నిర్వహించడం ద్వారా కూడా గిరిజనులు స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించవచ్చు, మౌలిక వసతులకు సంబంధించి ఇంకా గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నటువంటి పరిస్థితులను చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గిరిజనులు రోడ్లు, మంచినీరు కంటి కనీస వసతులు లేని పరిస్థితుల పట్ల పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్పందించారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా పాడేరు, అదేవిధంగా పార్తీపురం, మన్యం జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గిరిజన సమస్యలను పరిష్కరించడం కోసం యుద్ధ ప్రాతిపదికన రోడ్లను మంజూరు చేయడం, అలాగే మంచినీటి వసతి, అంతేకాకుండా అక్కడ కరెంటు లేని గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని అందించినటువంటి పరిస్థితిని చూసాం. ఈ నేపథ్యంలో ఈ గ్రామస్తులకు సంబంధించి మాటామంతి కార్యక్రమం ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి తమ సమస్యను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం లభిస్తుందనే ఒక నమ్మకంతో గ్రామస్తులంతా కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల ఎంత ప్రామాణికమానాలతో ఉంటారో కూడా గతంలో కొన్ని సంఘటనలు చాలా స్పష్టంగా చోటు చేసుకున్నా. ఆయన పర్యటించిన సమయంలో ఏదైతే అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యను గుర్తుపెట్టుకుని తర్వాత కూడా వాటిని పరిష్కారాన్ని చూస్తారు. గతంలో ఆయన ఎండాకాలంలో గిరిజన గ్రామాల్లోకి వెళ్తున్న సందర్భంలో గిరిజనులు చెప్పులు లేకుండా వాళ్ళు కష్టాలను చూసి చెల్లించిపోయిన పవన్ కళ్యాణ్ ఇదే విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకంగా చెప్పులను ఆయన పంపించి వాళ్ళ అభిమానాన్ని పొందారు. అంతేకాకుండా మరికొన్ని సందర్భంలో కూడా ఏదైతే చలికాలంలో వారంతా కూడా చలికి తట్టుకోలేక వణికిపోతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ చూసి చెల్లించిపోయిన తర్వాత వాడికి దుప్పట్లను కూడా పంపిణీ చేసి వాళ్ళని ఆదుకున్నారు. అంతేకాకుండా రోడ్లు మంజూరు చేయడం, అనేక కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల చేపట్టారు. గతంలో కూడా ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా పోరాట యాత్రను చేపట్టి గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద చాలా స్పష్టమైన అవగాహనను
ఆయన సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదే పదే గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా అక్కడ సమస్యను పరిష్కారం చేస్తున్నారు. అయితే దీని వెనుక పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలు గిరిజనుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను పెంచడం వెనుక తన రాజకీయానికి సంబంధించి కూడా గిరిజన ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం ద్వారా కూడా ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గిరిజన ప్రాంతాల్లో గెలుచుకోవాలనే ఒక వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇలా ముందుకు అడుగు వేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్.